ఇరాన్ అమెరికా మధ్య పీస్ టాక్స్ బుధవారం సాయంత్రంకి సీజ్ ఫైర్ ముగియబోతుంది. మరి పీస్ టాక్స్ ఎక్కడ దాకా వచ్చాయి? పీస్ టాక్స్లో ట్రంప్ చాలా క్లియర్గా పీస్ టాక్స్కి మేము సిద్ధంగా ఉన్నాం అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ని పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కి పంపించాడు. మరో పక్కన ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్, పార్లమెంట్ స్పీకర్, అక్కడ ఉన్న ప్రెసిడెంట్, వీరందరూ అసలు మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు ఈ పీస్ టాక్స్, ఈ నెగోషియేషన్స్ సక్సెస్ఫుల్గా జరుగుతాయని మేము భావించట్లేదు అంటూ ఇటు ఇరాన్కి సంబంధించిన ఆఫీషియల్స్ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ట్రంప్ ఇరాన్ని పీస్ టాక్స్లో కనుక ఆ డీల్ కనుక సక్సెస్ఫుల్గా కుదరకపోతే రానున్న రోజుల్లో ఇరాన్ పైన భీకర దాడులను చేస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని అమెరికా ప్రస్తుతానికి బ్లాక్ చేసి ఉంచింది. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేసిన తర్వాతనే పీస్ టాక్స్లో పార్టిసిపేట్ చేస్తామంటూ ఇరానియన్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. మరి ట్రంప్ వెనకకి తగ్గే అవకాశం ఉందా? ఇరాన్ కూడా ఒక స్టెప్ వెనకకు వేసే అవకాశం ఉందా? ప్రస్తుతానికి గ్లోబల్గా ప్రపంచ దేశాలన్నీ కూడా హై టెన్షన్ వాతావరణంలో ఉన్నాయి. అసలు పీస్ టాక్స్ జరుగుతాయా లేవా అని ఆలోచిస్తున్నాయి. దీనికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క పాయింట్, ఒకవేళ పీస్ టాక్స్ సక్సెస్ఫుల్గా జరగకపోతే, ఒకవేళ అసలు పీస్ టాక్సే జరగకపోతే ఏం జరగబోతున్నాయి అనేది ఒక్కొక్క పాయింట్గా వాటన్నిటిని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మొదటగా మనం చూస్తే ఇటు సీజ్ ఫైర్ పూర్తిగా ముగిసిన యుద్ధం తిరిగి మొదలవడం. సో సీజ్ ఫైర్ పూర్తిగా ముగిసిపోయినా కానీ ఈ పీస్ టాక్స్ కనుక సక్సెస్ఫుల్గా అవ్వకపోతే ఖచ్చితంగా యుద్ధం కొనసాగబోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇవి రెండు ఇరాన్ పైన వరుసగా దాడులని, ఎయిర్ స్ట్రైక్స్ని చేయబోతున్నాయి. ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిఫైనరీస్, ఇరాన్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీకి సంబంధించి పవర్ ప్లాంట్స్, డ్రోన్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఇలా ఎక్కడైతే వెపన్స్ని నిల్వ ఉంచారో వాటన్నిటిపైన ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా రెండు ఇరాన్ పైన దాడులని భీకరంగా కంటిన్యూ చేయబోతున్నాయి. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇంకొక పాయింట్లో మనం మళ్ళీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. ఇటు సెకండ్ పాయింట్ మనం చూస్తే అమెరికా ఇరాన్కి సంబంధించిన పోర్ట్లను అన్నింటినీ కూడా పూర్తిగా నిర్బంధిస్తుంది. పోర్ట్స్ మీద నెక్స్ట్ స్టెప్ ఇరాన్కి సంబంధించి, ఇరాన్ నుంచి ఆయిల్ ఏదైతే ప్రపంచ దేశాలకు వెళ్తుందో 70 to 80% ఇరాన్కి వచ్చే రెవెన్యూ ప్రతిరోజు $500 million. ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రోజుకి $500 million రెవెన్యూ. ఒకవేళ నేను స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే బయట నుంచి మేము రోజు ఇరాన్కి వచ్చే నష్టం $500 million. సో $500 million నష్టపోవడానికి ఇరానియన్ పోర్ట్స్ని ట్రంప్ బ్లాక్ చేయబోతున్నాడు. ఈ ఇరానియన్ పోర్ట్స్ని బ్లాక్ చేస్తే ఇరాన్ ఎంతగా ఇబ్బంది పడుతుందో ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. సో నెక్స్ట్ పాయింట్ ఒకసారి మనం చూస్తే ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అమెరికా ఎయిర్ స్ట్రైక్స్ చేసే అవకాశం, ఇరాన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్, ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్స్, ఇటు నతాన్స్, ఇస్ఫహాన్ ఇలాంటి ప్లేసెస్లో ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో, యురేనియం ప్యూరిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో వాటన్నిటిని కూడా అమెరికా టార్గెట్ చేయబోతుంది. సో ఇది నెక్స్ట్ సిరీస్లో జరిగే థింగ్స్. మొదటగా ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ అన్నిటిని బ్లాక్ చేయడం, ఇరాన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేయడం, దాంతోపాటు ఇరాన్కి సంబంధించిన పవర్ ప్లాంట్స్, యురేనియం ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందో వాటన్నిటిని అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిసి స్ట్రైక్స్లో వాటిని స్ట్రైక్ చేయబోతున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఇటు ఫోర్త్ పాయింట్ మనం చూస్తే హార్మోజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేస్తుంది లేదా అమెరికా చర్యలను అడ్డుకుంటుంది. ఇమీడియట్గా ఇరాన్ చేసే నెక్స్ట్ పాయింట్, ఇటు అమెరికా పోర్ట్స్ని డ్యామేజ్ చేయడం, పవర్ ప్లాంట్స్ని, ప్రాజెక్ట్స్ని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని వీటన్నిటిని అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తే ఇరాన్ ఏం చేయబోతుంది? ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏదైతే ఉందో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని పూర్తిగా నిలిపివేస్తుంది. ప్రపంచం మొత్తానికి 20% ఆయిల్ ఇక్కడి నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి వాటిని ఒక్కసారి నిలిపివేస్తే గల్ఫ్ కంట్రీస్ ఇబ్బంది పడతాయి. ప్రపంచ దేశాలు ఇటు ఇండియా, చైనా, రష్యా, ఈస్టర్న్ కంట్రీస్, మలేషియా, వెనిజువెలా, యూరోపియన్ కంట్రీస్ ఇలా దేశాలన్నీ కూడా వాటన్నిటికీ కూడా దాని ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆయిల్ ప్రైసెస్ అమాంతం $120 నుంచి $150
150 నుంచి $200కి కూడా చేరుకునే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం, మొదటగా జరిగిన స్ట్రైక్స్ సమయంలో $121కి చేరుకుంది ఆయిల్ ప్రైసెస్. ఇప్పుడు ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇంకా క్లోజ్ చేస్తే, ఆల్రెడీ దాదాపు 50 రోజులు క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంత ఊరట దొరికింది. సీజ్ ఫైర్ సమయంలో కొంత ట్రాఫిక్ని అక్కడి నుంచి మూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఒకవేళ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని ఇరాన్ తన ట్రంప్ కార్డ్ లాగా వాడుకొని, ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇరాన్ ట్రంప్ కార్డ్లా వాడుకుంటే ఆయిల్ ప్రైజెస్ ఒక 150 నుంచి $200 పర్ బ్యారెల్ ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఒకసారి అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే దాని ఎఫెక్ట్, ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఉండబోతుంది. మరి ముఖ్యంగా అమెరికా పైన కూడా ఉండబోతుంది. నెక్స్ట్ పాయింట్ మనం ఒక్కసారి చూస్తే కనుక ఇంకా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒకసారి మనం చూస్తే, ఇంకా నెక్స్ట్ గ్లోబల్ ఆయిల్ ధరలు పెరుగుతాయి. గ్లోబల్గా ప్రపంచం మొత్తం ఆయిల్ ధరలు 150 నుంచి $200కి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. 150 నుంచి $200కి కనుక ఇటు ఆయిల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి, 150 to $200. ప్రపంచ దేశాల్లో జరగబోయే ఎన్నికల పైన కూడా ప్రభావితం చూపిస్తాయి. ఖచ్చితంగా ఎలక్షన్స్, ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఆ ఎలక్షన్స్ని అక్కడున్న ప్రభుత్వాలు కోల్పోవాల్సిన పరిస్థితి. గ్లోబల్ ఇన్ఫ్లేషన్, ఆర్థిక మాంద్యం, రానున్న రోజుల ప్రపంచంలో ఒక గ్లోబల్ రిసెషన్ రాబోతుంది. దాని ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. సో ట్రంప్ కార్డ్ ఏదైతే ఇరాన్ దగ్గర ఉన్న ఒక ట్రంప్ కార్డ్ అని చెప్పొచ్చు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తే ప్రపంచ దేశాలని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేయబోతున్నాయి. గ్లోబల్ ఎనర్జీ సెక్టార్, గ్లోబల్ ఎనర్జీ ట్రేడ్, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అవ్వబోతున్నాయి. నెక్స్ట్ పాయింట్ ఒక్కసారి మనం చూస్తే, ఇటు ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది. ఇటు ఇరాన్ అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసే అవకాశం. సో ఇరాన్ దగ్గర ఆల్రెడీ 60% ప్యూరిఫై చేసిన యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి. 60% ప్యూరిఫై చేయడం చాలా కష్టం. యురేనియంని 60% దాకా ప్యూరిఫై చేయడానికి ఎంతో ఎక్విప్మెంట్, టెక్నాలజీ, ఎంతో సమయం పడుతుంది. కానీ 60 to 90% ఒక న్యూక్లియర్ బాంబుని తయారు చేయడానికి 90% యురేనియం ప్యూరిఫికేషన్ ఉంటే చాలు. సో 60 to 90%కి ప్రస్తుతానికి రీచ్ అవ్వడానికి ఇరాన్కి పెద్ద సమయం పట్టదు. సో ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఒక ట్రంప్ కార్డ్ లాగా యూజ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఇటు న్యూక్లియర్ బాంబుని కూడా తయారు చేయడానికి స్పీడప్ చేస్తుంది. ఇమీడియట్గా ఒక న్యూక్లియర్ బాంబుని కనుక తయారు చేయగలిగితే గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్, అమెరికా వీటన్నిటి మెడలు వంచడం చాలా సునాయాసంగా ఉండబోతుంది. ఇట్ వుడ్ బి వెరీ ఈజీ టు డూ సచ్ టాస్క్. అప్పుడు అమెరికా, గల్ఫ్ కంట్రీస్, అలాగే ఇజ్రాయెల్ ఇవన్నీ కూడా దిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇరాన్ సీక్రెట్గా తన దగ్గర ఉన్న టనల్స్లోనే ఇరాన్ సీక్రెట్గా ఒక న్యూక్లియర్ బాంబ్ని ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా ఆ యురేనియం ప్యూరిఫికేషన్ 60% నుంచి 90%కి ఇంక్రీజ్ చేసి ఇమీడియట్గా ఈ స్టెప్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా దీని తర్వాత ఇంకా ఏం జరిగే అవకాశం ఉందో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇటు ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హౌతీలు వీళ్ళందరూ కూడా యుద్ధంలో భాగం కాబోతున్నారు. ఒక మల్టీ ఫ్రంట్ వార్. ఇజ్రాయెల్కి పక్కనే ఉన్న లెబనాన్లోని హెజ్బుల్లా నుంచి అపాయం ఉంది. ఎట్ ద సేమ్ టైం యమన్లో ఉన్న హౌతీస్ నుంచి, హమాస్, గాజాలో ఉన్న హమాస్ నుంచి. సో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్కి సంబంధించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇటు హెజ్బుల్లా, హౌతీస్, అలాగే గాజాలో ఉన్న హమాస్ వీళ్ళంతా కూడా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఒక యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్గా యుద్ధంలోకి భాగంగా రాబోతారు. ఇటు ఇజ్రాయెల్ పైన విరుచుకుపడే అవకాశం ఉంది. ఒక మల్టీ ఫ్రంట్ వార్గా మారబోతుంది. గల్ఫ్ కంట్రీస్, ఎట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ అండ్ యమన్లో ఉన్న హౌతీస్. మరి ముఖ్యంగా హౌతీస్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. యమన్లో ఉన్న హౌతీస్ పక్కనే ఉన్న రెడ్ సీకి సంబంధించి, అంటే సూయజ్ కెనాల్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్తున్న ట్రేడ్, ప్రపంచ దేశాలకు వెళ్తున్న ఆయిల్, ప్రపంచ దేశాలకు వెళ్తున్న ట్రేడ్కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ మొత్తాన్ని కూడా నిలిపే అవకాశం హౌతీస్కి ఉంది. ఎట్ ద సేమ్ టైం హౌతీస్ ఇటు డైరెక్ట్గా ఇజ్రాయెల్ పైన బలిస్టిక్ మిసైల్స్, గల్ఫ్ కంట్రీస్ పైన బలిస్టిక్ మిసైల్స్ని వదిలే అంత సామర్థ్యం కూడా హౌతీస్ దగ్గర ఉంది. సో 7th పాయింట్ ఈస్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ యాక్టివేట్ అయ్యి ఒక మల్టీ ఫ్రంట్ వార్గా ఇది మారబోయే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది మరొకసారి మనం చూస్తే, ఇటు ఇంకా ఎలాంటి పర్యావేశాలు రాబోతున్నాయి. 8th పాయింట్ ఒకసారి మనం చూస్తే కనుక, ఇరాన్పై అమెరికా ఆంక్షలు మరింత కఠినం అవ్వబోతాయి. ఇరాన్పై అమెరికా ఆంక్షలు
ఇప్పటికే ఇరాన్ పైన 40 సంవత్సరాల నుంచి అమెరికా శాంక్షన్స్ తీసుకొచ్చింది. ఇరాన్ దగ్గర ఎవరు ఆయిల్ కొనుగోలు చేయకూడదు, ఎవరు దానికి డబ్బులు ఇవ్వకూడదు. గతంలో మనం చూసాం సౌత్ కొరియా ఇరాన్ మధ్య జరిగిన ట్రేడ్కి సంబంధించిన ఆ ఫండ్స్, ఆ డబ్బులన్నీ కూడా ప్రస్తుతానికి అసెట్స్ అన్నింటినీ కూడా బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసి ఉన్నారు. ఖతర్ బ్యాంకులో $6 బిలియన్ ఫ్రీజ్ చేసి ఉన్నాయి. అలాగే మిగతా ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో కూడా ఇరాన్కి సంబంధించిన అసెట్స్ అన్ని బ్లాక్ చేస్తున్నాయి. సో ఇరాన్తో ఎవరైతే ట్రేడ్ నడిపిస్తారో, అంటే చైనా వాళ్ళ దగ్గర ఆయిల్ కొంటే చైనా మీద శాంక్షన్స్, ఇరాన్ దగ్గర ఇండియా ఆయిల్ కొంటే ఇండియా పైన కూడా శాంక్షన్స్ తీసుకొస్తారు. అంటే శాంక్షన్స్ని పెంచే అవకాశం ఉంది. ఇటు 50% నుంచి 100% ట్యాక్సెస్ వేసే అవకాశం ఉంది. సో అమెరికా గతంలో కూడా ప్రపంచ దేశాలపైన ట్యాక్సులు విధించి ఒక ప్రెషర్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఇరాన్తో ఎవరు వాణిజ్యం నడుపుతున్నారో, ఎవరు ట్రేడ్ నడుపుతున్నారో వాళ్ళపైన డైరెక్ట్గా శాంక్షన్స్ని తీసుకొచ్చి అమెరికా ప్రెషరైజ్ చేయబోతుంది. లాస్ట్ పాయింట్ ఒకసారి ఇంకా ఏం జరిగే అవకాశం ఉంది, 9th పాయింట్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ప్రపంచ ఆర్థిక రాజకీయ అస్థిరత పెరగబోతుంది. ఇటు అమెరికా, ఇరాన్, గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్ ఇక్కడికే పరిమితం అవ్వకుండా ఒక మల్టీ ఫ్రంట్గా వార్గా ఎప్పుడైతే మారుతుందో, అంటే ఇటు సిరియా, హౌతీస్, యెమెన్లో ఉన్న హౌతీస్, ఇటు లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇరాన్ని సపోర్ట్ చేస్తూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మొత్తం ఇన్వాల్వ్ అవ్వడం, దాని తర్వాత గల్ఫ్ కంట్రీస్, అలాగే ఇజ్రాయెల్, వీటన్నిటిపైన ఈ ఇంపాక్ట్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కూడా క్లోజ్ చేయడం ద్వారా ప్రపంచ దేశాలకి 20% ఆయిల్ ఆగిపోవడం, రెడ్ సీ, సూయిజ్ కెనాల్ ద్వారా జరగాల్సిన ట్రేడ్, ప్రపంచంలో ఆల్మోస్ట్ 30% ట్రేడ్ అక్కడి నుంచే జరుగుతుందని చెప్పొచ్చు. యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇటు డైరెక్ట్గా ఏషియన్ కంట్రీస్కి రావడానికి ఈ సూయిజ్ కెనాల్ని యూజ్ చేస్తుంటారు. ఆ సూయిజ్ కెనాల్ని కనుక బ్లాక్ చేస్తే ప్రపంచంలో ట్రేడ్ ఒక 15 days ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇలాంటివే కనుక జరిగితే ఆర్థిక సంక్షోభం, ఖచ్చితంగా ఒక గ్లోబల్ రిసెషన్, ఇన్ఫ్లేషన్ రాబోతున్నాయి. ప్రపంచ దేశాల్లో జరిగే ఎలక్షన్స్ పైన దాని ఇంపాక్ట్ జరగబోతుంది. ఆ ఎలక్షన్స్ ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కూలిపోబోతాయి. ఎంతగా ఆయిల్ పైన డిపెండెంట్ అయి ఉన్నాం అన్న దానిపై ఇప్పుడు దీని ప్రభావం ఎంతగా చూపించగలుగుతుందో ఈజీగా అందరికీ అర్థమవుతుంది. 1973లో ఇటు కిస్సింగర్ అనే స్టేట్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ అమెరికా, అతను సౌదీ అరేబియాతో చేసుకున్న డీల్, ఆయిల్ని బ్యాక్ చేస్తూ డాలర్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయిల్ని డాలర్లోనే కొనుగోలు చేయాలి అంటూ ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు సౌదీ అరేబియాతో. దాని తర్వాత ఒపెక్ కంట్రీస్ అన్నీ కూడా సౌదీ అరేబియానే ఫాలో అయ్యాయి. ప్రస్తుతానికి ఆయిల్ ఇంపాక్ట్ ప్రపంచ దేశాలపైన ఉండబోతుంది. ఎట్ ద సేమ్ టైం దాని ఇంపాక్ట్ డాలర్ పైన కూడా ఉండబోతుంది. అందుకే ప్రపంచ దేశాలు ప్రస్తుతానికి ప్రత్యామ్నాయాలని, వేరే ఇతర ఆప్షన్స్ని కూడా వెతుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఇంటర్నేషనల్గా ఇదే యుద్ధం కనుక కొనసాగితే సౌదీ అరేబియా అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆయిల్ని డాలర్తో కాకుండా, డాలర్ని పక్కన పెట్టి చైనీస్ కరెన్సీ యువాన్ ద్వారా కూడా కొనుగోలు చేయాలన్న ఉద్దేశానికి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ రాబోతున్నాయి. సో యుద్ధం కొనసాగితే అమెరికాకి భారీ నష్టం, ప్రపంచ దేశాలకి కూడా ఎంతో ఇంపాక్ట్ చూపించబోతుంది. సో దీనికి సంబంధించి మనం చూడొచ్చు, రానున్న బుధవారం సాయంత్రం కనుక ఈ పీస్ టాక్స్ జరగకపోతే దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలని ఎంతగానో ఎఫెక్ట్ చూపించబోతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.